సీఎం జగన్మోహన్ రెడ్డి నేరాల్ని నమ్ముకుని పరిపాలన చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పాన్ని పులివెందుల మాదిరి హత్య రాజకీయాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తనపై రౌడీజం చేస్తే సహించేది లేదని ఫైర్ అయ్యారు. త్వరలోనే వైసీపీ నేతల ఆట కట్టిస్తానన్నారు. తాను ఎప్పుడు వచ్చినా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయ పోరాటం ఒకటే కాదు, ఏ పోరాటం చేయాలి, రాజకీయ పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. వీళ్ళని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టాం. అంటే రేపేమన్నా మీరు ధర్నా చేయడం కానీ ఆందోళన చేయడం కానీ ఏం చేయాలో ఆలోచిస్తాం. అంటే ప్రజలతో మమేకం కానికుండా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజాస్వామ్యంలో ఉన్న నేను అడిగేది ఏంటంటే, లాస్ట్ టైం మీకే ఒకసారి జీవో ఇది తీసుకొచ్చాడు ఆర్డర్స్, ఏది 2370. అదే ఆ రోజు మీడియా పైన ఆంక్షలు పెట్టి మీడియాని గొంతు నొక్కాడు. ఇప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చాడు. పిరికితనంతో చేసే పనులు ఇవన్నీ ఈరోజు మీరు చూస్తున్నారు. వీళ్ళు ఆపినంత మాత్రం ఆగేది ఏమీ లేదు, కానీ ఇబ్బంది పెట్టారు. ఇది మంచిది కాదు. మానవత్వం ఉండేవాళ్ళు మనుషులైతే ఇటువంటి పనులు చేయరు. నేను చెప్పాను, అతను శాడిస్ట్, సైకో, దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అతనికి ప్రాపర్గా మనం ఏం చెప్పాలో చేసి చూపించడం తప్ప వేరే మార్గం లేదు. అంటే పార్టీ కార్యకర్తలని కొట్టే లాస్ట్ టైం కూడా అలాంటి పరిస్థితి ఉన్నది. పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే పెడతారు. పుంగనూరులో కూడా పెట్టారు లాస్ట్ 5 డేస్లో. ఇప్పుడు మాట్లాడుతున్నాడు అతను 70-80 మంది వేరే కేసులు పెట్టాడు. అంటే నువ్వు కేసులు పెడితే భయపడిపోతారనుకుంటున్నావు. కేసులు పెడితే కక్ష పెరుగుతుంది, కసి పెరుగుతుంది. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళు. నీ ప్రాణం నీకెంత ముఖ్యం, వాళ్ళ ప్రాణం వాళ్ళకంతే ముఖ్యం. నీ యొక్క శారీరకంగా ఇబ్బందులు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా నిన్ను శారీరకంగా ఇబ్బంది పెడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు, చిత్తూరు జిల్లాలో ఇవి జరగలేదు. అలాంటి చేసినప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క ప్రజానీకం కానీ, ప్రజలు కానీ తిరుగుబాటు చేసే